Hello viewers, welcome to iDream Media. We are at Vasavi Sarovar today. Ultra spacious and lake front community andi idi. Lake view anedi ikkada main ga stress chesaru veellu. And Vasavi group gurinchi nenu kottaga cheppalsina avasaram ledhu. They are in this industry for almost 3 decades. Ante 30 ఏళ్లుగా construction and flat sales business లో వాళ్ళు ఉన్నారు. ఒక ఇండస్ట్రీలో 30 years ఉండడం అంటే మీరు ఈ పాటికి మీకు కొంచెం అవగాహన వచ్చేసి ఉంటుంది. ఎంత అష్యూరెన్స్ వాళ్ళు ఇచ్చి ఉండకపోతే 30 years ఒకటే ఇండస్ట్రీలో అదే నమ్మకంతో అన్ని ఫ్లాట్స్ అమ్మడం జరుగుండదు, అంత అష్యూరెన్స్ ఇవ్వకపోయి ఉంటే. సో ఇవాళ ఈ ప్రాజెక్ట్ గురించి, ఎమ్యూనిటీస్ గురించి నేను మీకు చూపిస్తూ మాట్లాడతాను. సో వాసవి సరోవర్ గురించి నేను చెప్పబోయే ముందు ఒక్కసారి మీకు లొకేషన్ గురించి చెప్తాను. ఈ వాసవి సరోవర్ కూకట్పల్లి హైటెక్ సిటీ దగ్గర అనమాట. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఎంఎంటీఎస్ అండ్ మెట్రోకి జస్ట్ 1 kilometer దూరంలోనే ఉంది. అండ్ ఎమ్యూనిటీస్ దగ్గరికి వచ్చేసరికి చాలా బెస్ట్ ఎమ్యూనిటీస్ అండి, చాలా బెస్ట్ అండ్ కన్వీనియంట్ ఎమ్యూనిటీస్. అంటే ఇవన్నీ ఉంటే చాలా ఇంకా మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదన్నట్టు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ స్పేస్ గురించి, అసలు ఇది ఎన్ని ఏకర్స్లో ఉంది, ఎన్ని బిల్డింగ్స్ రాబోతున్నాయి అండ్ ఎన్ని టవర్స్ రాబోతున్నాయి, ఎన్ని ఫ్లోర్స్ రాబోతున్నాయి, ఇవన్నీ ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం అన్ని విజువల్ ఫార్మాట్లో చూద్దాము. సో ఓవరాల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 21.48 acresలో నడుస్తుంది అనమాట ఈ కన్స్ట్రక్షన్ అంతా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ మనం ఇవాళ చూపిస్తున్నాం, కానీ ఇప్పుడు రైట్ నౌ నేను ఏ టైంకి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇప్పటికే 50% ఆఫ్ ది ఫ్లాట్స్ ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి. సో మనం ఇప్పుడు చెప్పబోతుంది రిమైనింగ్ ఒక 50% మిగిలి ఉన్నాయి వాటి గురించి అనమాట. అండ్ చాలామంది దీని గురించి, స్పేస్ గురించి ఇవన్నీ చెప్పే ముందు ఫస్ట్ డబ్బుల గురించి చెప్పండి, అసలు ఎంత అని అడుగుతారు కదా. సో మనకి అఫోర్డబుల్ అండి, 1 crore నుండి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రైమ్ లొకేషన్. అందరికి చాలామందికి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయో. కానీ వాసవి గ్రూప్ ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంది కాబట్టి వాళ్ళకి బేసిక్గా మా జనాలకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎంత అఫోర్డబుల్గా ఉండాలి, అవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని 1 crore దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3.35 crore వరకు ఉన్నాయి. అందరూ అఫోర్డ్ చేయగలిగారా, అందరికీ బెస్ట్ ఫ్లాట్ అనేది దొరికేలాగా అనమాట. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఫ్లాట్స్ ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి. ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్ 1 crore నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో వేర్ ఐ స్టాప్ అంటే 21.48 acresలో ఇది బిల్డ్ చేస్తున్నారు. 21.48 acresలో ఆల్మోస్ట్ 11 towers రాబోతున్నాయి అనమాట. 11 towers అంటే ఒక్కొక్క టవర్కి 29 floors ఉంటాయి. 29 floors మనకి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి అది కూడా కంబైన్ చేసి ఇస్తారు. అండ్ అలా కాకుండా స్కై విల్లాస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ స్కై విల్లాస్ వచ్చి 85 స్కై విల్లాస్ ఉన్నాయి. ఇంకొక మేజర్ ఏంటి అంటే ఇప్పుడు ఒక స్థలం తీసుకున్న 21.48 acresలో కడుతున్నారంటే అంటే మొత్తం కట్టేస్తారేమో, ఇంకా వాళ్ళ బిజినెస్ పరంగానే ఆలోచిస్తారేమో, ఇంకా అసలు బ్రీత్ టేకింగ్కి కూడా ఉండదేమో, అంత క్లమ్జీగా ఉంటుందేమో అనుకుంటారు. అలాంటిది ఏం లేదు. 1 lakh square feet క్లబ్ హౌసెస్ వస్తున్నాయి. అండ్ 72% ఓపెన్ స్పేసే ఉంచారు. అంటే 72% ఇన్ 21.48 acresలో ఒక 72% వీళ్ళు ఓపెన్ స్పేస్ ఉంచారు అనమాట. సో దట్ ఇక్కడ ఏదో మనకి ఎంత బిల్డింగ్స్ మధ్యలో ఉన్నట్టు కాకుండా కొంచెం గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్, ఇవన్నీ కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది అనమాట. మనం సిటీకి దగ్గరలోనే ఉంటాం, అట్ ద సేమ్ టైం వీ ఫీల్ లైక్ వెరీ ఫ్రెష్ అనమాట. సో ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కన్స్ట్రక్షన్ జరగబోతుంది. నేను ఇందాక ఏదైతే చెప్పానో 21.48 acresలో ఈ కన్స్ట్రక్షన్ జరగబోతుంది. అండ్ 11 towers అని, 11 towers అంటే టోటల్ మనకి 2530 యూనిట్స్ రాబోతున్నాయి అనమాట. నా రైట్లో మీరు చూసారు కదా లేక్, ఆ లేక్ను కూడా వీళ్ళు అంటే తీసుకొని వాళ్ళే దగ్గరుండి దానికి మొత్తం ఫెన్సింగ్ అంతా వేసి ఒక జాగింగ్కి ఆర్ వాకింగ్కి, మార్నింగ్ ఎవరైనా చేసుకోవడానికి వాకింగ్ అండ్ జాగింగ్కి వాటన్నిటికీ అనుకూలంగా ఉండేలాగా ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇందాక నేను చెప్పాను కదా మీకు 21.48 acresలో 72% ఆఫ్ ది స్పేస్ వీళ్ళు గ్రీనరీ కోసమే వదిలేశారు. ఆ గ్రీనరీ కోసమే దాన్ని అలా ఉంచేశారని చెప్పాను కదా. అదన్నీ కూడా టెర్రా ఫర్మ్ అనే బెంగళూరు బేస్డ్ కంపెనీ అదంతా ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా చక్కగా ఫ్యూచర్లో
డౌన్ ద లైన్ ఒక 20 years 25 years వరకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, ఆ పైన కూడా రాకూడదు. 25 years వరకు అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే రాకూడదు వీళ్ళకి. గ్రీనరీ విషయంలో కానీ మిగతా ఏ ప్రాబ్లమ్స్ మనకి బేసిక్ ఏవే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు. వీళ్ళు ఆల్మోస్ట్ 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ తెలిసే ఉంటాయి. ఈ పాటికి ఏ కంప్లీట్స్ వచ్చి ఉండాలో అవన్నీ ఈ పాటికే వచ్చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రతిదీ కేర్ తీసుకొని మొత్తం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తున్నారు. అండ్ నా వెనక చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడంతా కన్స్ట్రక్షన్ రాబోతుంది. ఇక్కడ 11 towers రాబోతున్నాయి. 11 towersలో మనకి ఒక టవర్లో 29 floors ఉంటాయి. 29 floors అంటే టోటల్ 2540 ఫ్లాట్స్ అయితే మనకి రాబోతున్నాయి. అండ్ ఇంకొకటి హైదరాబాద్లో ఎక్కడ లేదు, వాసవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి అంటే దే ఆర్ కంబైనింగ్. ఇప్పుడు మనకి కావాలి అనుకుంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కలిపేసి ఒకటిగా ఇచ్చేస్తారనమాట మనకి. దాన్ని ఆ యాప్ట్ విల్లా, అపార్ట్మెంట్ విల్లా అంటారు అనమాట. అంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ రెండు కలిపేసి ఒకటికే ఇచ్చేసేలాగా. అలాగే మనకి నార్మల్లీ స్కై విల్లాస్ చూస్తుంటాం అనమాట. మన పైన ఫ్లోరు ఇంకా మొత్తం వాళ్ళకే ఉండేలాగా లాస్ట్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ అలా తీసుకుంటాం కదా, దాన్ని స్కై విల్లాస్ అంటారు. అలాగే ఇక్కడ అనమాట అపార్ట్మెంట్ విల్లాస్. ఇది వీళ్ళు కొత్తగా మనకి ప్రస్తుతానికి హైదరాబాద్లో లేదని చెప్పారు అలాంటివి. సో వీళ్ళే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి అది ఇది. సో స్కై విల్లాస్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 85 స్కై విల్లాస్ ఉన్నాయి. అలాగే మనకి వీళ్ళు ఇప్పుడు మనకి ఒక ఫ్లోర్లో 2 బిల్డింగ్స్, 2 ఫ్లాట్లు, 3 ఫ్లాట్స్ అలా ఉన్నాయి. అలా కాకుండా ఫ్లోర్ కూడా ఒకటే బిల్డింగ్. అంటే ఒక టవర్లో 29 floors ఉంటాయని చెప్పాను కదా, ఆ 29 floors-లో 29 అపార్ట్మెంట్స్, 29 ఫ్లాట్సే వస్తాయి అన్నమాట. ఇంకా నో ఎక్స్ట్రా ఫ్లాట్స్. అంటే ఒక ఫ్లోర్ మొత్తం ఆ ఫ్లోర్ ఎస్ఎఫ్టీ ఎంతంటే 4970 ఎస్ఎఫ్టీ. 4970 ఎస్ఎఫ్టీ మొత్తం ఫ్లోరు ఒకటే ఫ్లాట్ అనమాట. నేను స్కై విల్లాస్ చెప్పాను కదా, ఓవరాల్ మనకి 2530 ఫ్లాట్స్లో 85 వచ్చేసి స్కై విల్లాస్ అండ్ 74 వచ్చి అపార్ట్మెంట్ విల్లాస్. అపార్ట్మెంట్ విల్లాస్ అంటే ఇందాక చెప్పాను కదా, గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కలిపేసి అనమాట. సో అండ్ క్లబ్ హౌసులు కూడా 1 lakh square feet క్లబ్ హౌసులు 4 వస్తున్నాయండి ఇక్కడ. అండ్ యాజ్ ఐ సెడ్ అందరూ అఫోర్డ్ చేయగలిగేలాగా 1 crore నుండి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. 1 crore ఇచ్చి 1300 square feet. ఇంకా అలా పెరిగే కొద్దీ అంటే ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర 3.5 to ఆల్మోస్ట్ 4 crore వరకు కూడా ఉన్నాయి అందరూ అఫోర్డ్ చేయగలిగేలాగా. అండ్ 1 square feet ఎంత అంటే వీళ్ళ దగ్గర వీళ్ళు అంటే నార్మల్లీ చాలామంది కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఆ స్క్వేర్ ఫీట్ వాల్యూస్ రివీల్ చేయరు. బట్ వాసవి గ్రూప్ వాళ్ళు అన్నీ డిస్క్లోజ్ చేస్తున్నారు, చాలా ఫెయిర్గా ఉన్నారు. సో వాళ్ళు చెప్తున్న స్క్వేర్ ఫీట్ స్టార్టింగ్ రేంజ్ వచ్చి 7 to 99. అంటే ఇంకా అమ్యూనిటీస్ పెరిగే కొద్దీ అండ్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా అపార్ట్మెంట్ విల్లాస్ కాన్సెప్ట్ అండ్ స్కై విల్లాస్ కాన్సెప్ట్ తీసుకున్నాం కదా, అక్కడ కొంచెం మన లగ్జరీ అండ్ మన ప్రిఫరెన్స్ పెరుగుతుంది కాబట్టి అక్కడ ఒక 300-400 అండ్ 1000 రూపీస్ దాకా ప్రైస్ వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు అంటే మనం బేసిక్ ఎమ్యూనిటీస్తో వెళ్ళిపోవాలి అనుకుంటే 7 to 99 అది స్టార్టింగ్ స్క్వేర్ ఫీట్ వాల్యూ అండి. సో మనం వెళ్ళి క్లోజప్ లుక్ తీసుకుందాం ఒకసారి, అసలు కన్స్ట్రక్షన్ అంతా ఎలా జరుగుతుంది, ఏమేమి రాబోతున్నాయని. అండ్ ఇంకొకటి ఆ లేక్ది కూడా వీళ్ళు ఒకసారి చూపిస్తారు. అంటే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ దగ్గర కన్స్ట్రక్షన్ తర్వాత దాన్ని ఎలా మార్చబోతున్నారు, అంటే ఈ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి అది ఎంత లీజర్ ప్లేస్ లాగా జాగింగ్ కానీ వాకింగ్ కానీ యూజ్ అయ్యేలాగా గ్రీనరీ మొత్తం ఫిల్ చేసి గ్రీనరీతో దాన్ని మొత్తం మార్చేసి అది ఎలా ఉండబోతుందో కూడా తర్వాత వాళ్ళు మనకి చూపిస్తారు. ఫస్ట్ అసలు బిఫోర్ కన్స్ట్రక్షన్ అది ఎలా ఉందో అది కూడా ఒకసారి మనం విజువల్ తీసుకుందాం. నేను ఎక్కడైతే ఉన్నానో నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్ ఏదైతే ఉందో అది కూకట్పల్లికి వెళ్తుంది అనమాట. అండ్ రైట్ సైడ్ మూసాపేట్, లెఫ్ట్ సైడ్ హైటెక్ సిటీ. అంటే నేను జస్ట్ అలా చేత్తో చూపించేస్తానంటే మీరు అర్థం చేసుకోండి. నేను మెయిన్ రోడ్లో ఉన్నాను, విచ్ ఈస్ వెరీ నియర్ టు మేజర్
కనెక్టివిటీస్ అనమాట. మన కూకట్పల్లికి కానీ, మూసాపేటకి కానీ, హైటెక్ సిటీకి కానీ జస్ట్ మన అలా 400 మీటర్స్ బయటకు వస్తే 3 రోడ్లు కనెక్టివిటీ అనమాట. వెరీ నియర్, అంటే మన ఇండస్ట్రియల్ భాషలో చెప్పాలి అంటే హాట్ కేక్ లాంటిది అనమాట ఈ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో. యాజ్ ఎ సెట్ బిఫోర్, అందుకే అనుకుంటా 50% ఆఫ్ ది ఫ్లాట్స్ ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయి. ఇంక రెస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ 40 to ఇంకా రెస్ట్ 50% కూడా కాదు, ఆల్మోస్ట్ 40% ఏమో మిగిలే ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంతే 60% దాకా అయిపోయి బుక్ చేసేసుకున్నారని చెప్పారు. అండ్ కన్స్ట్రక్షన్ కూడా మనం చూడొచ్చు, గబగబా స్టార్ట్ చేసేస్తున్నారు. మేబీ ఇంకా ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 yearsలో మొత్తం రెడీ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అండ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది చాలా సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది కదా. అండ్ బిఫోర్ దట్ నేను ఇంకోటి చెప్దాం అనుకున్నాను, బట్ ఐ టెల్ యూ నౌ. ఏంటి అంటే ఇంకొన్ని ఎమ్యూనిటీస్ మీకు ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లొకేషన్లో ఈ కనెక్టివిటీస్తో పాటు హైలైట్స్ ఏంటి అంటే నోవాటెల్, కిమ్స్, హైటెక్, శిల్పారామం, సైబర్ సిటీ ఇవన్నీ జస్ట్ మనకి 10 minutes అనమాట. ఇంకా 5 minutesలో ఏమున్నాయంటే 5 minutesలో మనకి జూబ్లీ హిల్స్, శరత్ సిటీ మాల్, లూలు మాల్, జేఎన్టీయు, ఓమ్ని హాస్పిటల్స్, అంకుర అనమాట. ఇదే కాకుండా జస్ట్ 3 minutesలో మనకి ఏమున్నాయి ఇక్కడ నుండి అంటే డీమార్ట్ ఉంది, వెరీ మచ్ నీడెడ్. పొద్దున్న లేస్తే మనం సూపర్ మార్కెట్ వైపే చూస్తాం, డీమార్ట్ ఉంది. అదే కాకుండా వీళ్ళు ఎలాగో మనకి ఇంతే అంటే కమ్యూనిటీలోనే మనకి కావాల్సినవి ప్రొవైడ్ చేస్తారు. అవి కాకుండా జస్ట్ మనం బయటకు వస్తే 3 minutesలో డీమార్ట్ కూడా ఉంది. అండ్ ఏషియన్ సినిమా, మెట్రో స్టేషన్ అండ్ మిగతా ఇంకా అన్ని రెస్టారెంట్స్ మనకి ఏమేం కావాలో అవన్నీ చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ సిటీ సెంటర్ లాగా అనమాట.